అందరికీ నమస్కారం. ఈరోజు రుద్రాక్ష గురించి తెలియజేస్తాను. రుద్ర ప్లస్ అక్ష, రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రుని అంటే శివుని అక్షుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమికి చేరి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకు కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు. ఇవి పురాణ కాలం నుండి ఉపయోగించబడుతున్నవి. ఋషులు, మునులు, దేవతలు, రాక్షసులు అందరూ వీటిని ధరించు వారేనని పురాణాల ద్వారా తెలియచున్నది. ఇప్పటికీ బ్రాహ్మణులు, పూజారులు, వేదాంతులు, గురువులు అలాగే ఇతర ప్రముఖులు వీటిని ధరిస్తున్నారు. ధరించుట వీలు కాని వారు పూజాగృహముల యందు ఉంచి పూజించుచున్నారు. రుద్రాక్షలు రకాలు. రుద్రాక్షలలో పలు రకాలున్నాయి. కొన్ని ప్రత్యేకమైన అడవులలో మాత్రమే పెరిగే రుద్రాక్ష వృక్షాల నుండి సేకరించే రుద్రాక్షలు. పచ్చిగా ఉన్నప్పుడు కోడిగుడ్డ ఆకారం, ఒక కాయ ఆకారం కలిగి ఉంటాయి. ఎండిన తర్వాత ఇవి కుచించుకుపోయి గుండ్రంగా మారతాయి. దీని మధ్య భాగమున కల తొడిమ ఎండి రాలిపోతుంది. అది రాలిన తర్వాత రుద్రాక్ష మధ్య ఖాళీ ఏర్పడి దారం గుచ్చుటకు వీలు కలుగుతుంది. వీటిని ముఖ్యంగా ముఖముల సంఖ్యాపరంగా విభజిస్తారు. ఒక ముఖము నుండి 12, 15 ముఖాల వరకు కలిగి ఉంటాయి. 21 ముఖాల రుద్రాక్షలు కూడా ఉన్నాయి. ఎక్కడైనా అత్యధికంగా లభించినవి పంచముఖి రుద్రాక్షలు. వీటిలో ఒక ముఖము కలిగిన రుద్రాక్షను ఏకముఖి అంటారు. ఇది అన్నింటిలోకి ప్రశస్తమైనదిగా చెబుతారు. దీనిని ధరించిన వారికి సర్వ విధాల విజయం చేకూరుతుందని నమ్ముతారు. వాటి వివరాలు. ఈ ఏకముఖి ఒక ముఖము కలిగినది, అత్యంత శ్రేష్టమైనది. శివుని త్రినేత్రంగా ఓంకార రూపంగా నమ్ముతారు. ద్విముఖి 2 ముఖములు కలిగినది. దీనిని శివపార్వతీ రూపంగా నమ్ముతారు. త్రిముఖి 3 ముఖములు కలిగినది. దీనిని త్రిమూర్తి స్వరూపంగా నమ్ముతారు. చతుర్ముఖి 4 ముఖాలు కలిగినది. 4 వేదాల స్వరూపం. పంచముఖి 5 ముఖాలు కలిగినది. పంచభూత స్వరూపం. షట్ముఖి 6 ముఖములు కలది. కార్తికేయునికి ప్రతీక. సప్తముఖి 7 ముఖాలు కలిగినది. కామధేనుకి ప్రతీక. అకాల మరణం సంభవించదని ప్రజల విశ్వాసం. అష్టముఖి 8 ముఖాలు కలిగినది. విఘ్నేశ్వరునికి ప్రతీక. కుండలినీ శక్తి పెరుగుతుందంటారు. నవముఖి 9 ముఖాలు కలది. నవగ్రహ స్వరూపం. భైరవునికి ప్రతీక. దుర్గ ఆరాధకులకు మంచిది. దీన్ని ఎడమ చేతికి ధరిస్తారు. దశముఖి 10 ముఖాలు కలిగినది. దశావతార స్వరూపం. జనార్దనుడికి ప్రతీక. అశ్వమేధ యాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీన్ని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. మరి పూజలలో రుద్రాక్షలను ఉపయోగిస్తారు. రుద్రాక్షలను 108 కానీ, 54 కానీ, 27 కానీ బంగారంతో, వెండి లేదా రాగి తీగతో మాలగా తయారు చేయించి మెడలో ధరించవలెను. వీటిని జపమాలలుగా కూడా ఉపయోగించవచ్చును. మరి రుద్రాక్షలు ధరించడం వలన గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. ఈ రుద్రాక్షలను అన్ని వర్ణముల వారు ధరించవచ్చును. మన దేశంలో ప్రతి సంవత్సరం 300 కోట్ల రుద్రాక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. రుద్రాక్ష ధరించడానికి నియమాలు ఉన్నాయా? ఈ నియమాలన్నీ శివపురాణం, పద్మపురాణం మరియు శ్రీమద్ దేవి భాగవతం వంటి వివిధ వేద గ్రంథాల ఆధారంగా లేదా అనేక సంవత్సరాలుగా రుద్రాక్ష ధరించిన వ్యక్తుల అనుభవాలపై ఆధారపడి ఆధారాలుగా ఉన్నాయి. రుద్రాక్ష ధరించడానికి
కొన్ని నియమాలు చెప్పారు. 1. స్నానం చేసేటప్పుడు తీసివేయండి. 2. మరణ అంత్యక్రియలను సందర్శించేటప్పుడు తీసివేయండి. 3. నిద్రపోతున్నప్పుడు తీసివేయాలి. 4. మీ రుద్రాక్షను ఎవరితోటి పంచుకోవద్దు. 5. మాంసాహారము, మందు తీసుకునేటప్పుడు రుద్రాక్షను ధరించవద్దు. స్త్రీలు, పిల్లలు కూడా రుద్రాక్షలు ధరించవచ్చు. ప్రతి 6 నెలల నుండి 8 నెలలకు ఒకసారి శుభ్రం చేయండి. ఇవి ప్రధానంగా భారతదేశం, ఇండోనేషియా మరియు నేపాల్ నుండి ఆభరణాలు మరియు మాలల రూపంలో లభిస్తాయి. రుద్రాక్ష అంటే రుద్రుని కన్ను అని అర్థం చేసుకోవచ్చు. ప్రతి రాశికి అనుగుణంగా నిర్దిష్టమైన రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. సింహరాశికి ఏకముఖి రుద్రాక్ష, కర్కాటక రాశికి ద్విముఖి రుద్రాక్ష, మేషం మరియు వృశ్చికం రాశుల వారికి త్రిముఖి రుద్రాక్ష, మిథునం మరియు కన్యా రాశుల వారికి 4 ముఖాల రుద్రాక్ష ధరించడం మంచిదని చెబుతారు. మరి పంచముఖి రుద్రాక్షను అందరూ ధరించవచ్చు. మరి మీరు కూడా రుద్రాక్షను ధరించి శివజపం చేస్తారని ఆశిస్తున్నాను. శివుని ప్రతిరూపమే రుద్రాక్ష. ఓం నమః శివాయ నమః. 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 సర్వే జనా సుఖినో భవంతు.